ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశం. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైందన్న చిత్తూరు ఎంపీ. ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించుకోవాలన్న చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమ్రావు. ప్రధానమంత్రి ఇంటెన్సివ్ పథకం ద్వారా యువతకు ఉచిత శిక్షణతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్న చిత్తూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్ రెడ్డి. చిత్తూరులో స్వచ్ఛత ఆంధ్ర, స్వచ్ఛ దివాస్ వంటి చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలో చేపట్టిన ఇండ్ల నిర్మాణంలో భాగంగా వివిధ దశల్లో ఉన్న ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహ నిర్మాణ పురోగతిని, హౌస్ హోల్డ్ మ్యాపింగ్, రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరా సంబంధిత అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ డీఈలు, ఏఈలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన 77,366 ఇళ్లలో 49,321 ఇళ్లు పూర్తి కావడం జరిగిందని, 2025 జనవరి 1 నుండి మార్చి 31 వరకు 7,311 ఇండ్ల నిర్మాణం పూర్తి లక్ష్యంగా వివిధ మండలాలకు కేటాయించగా ఇందులో 357 ఇండ్లు పూర్తి కాగా 6,954 ఇండ్లు ఆర్సీఆర్ఎల్ స్థాయిలో ఉన్నాయని, వీటిని కంప్లీషన్ స్థాయికి తీసుకొని వచ్చేలా ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో హౌసింగ్ అధికారులు, ఎంపీడీఓలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైందన్నారు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలోని సిరిసిటీలో మరిన్ని నూతన పరిశ్రమలు రానున్నట్లు ఎంపీ వివరించారు. దేశ పౌరులు తమ ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమ్రావు తెలిపారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డిఎఫ్ఓలు భరణి, డిఆర్ఓ కె మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ప్రతి ఓటరు తమ విలువైన ఓటును వినియోగించుకునే సమయంలో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడంపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. బాలికలు తమ జీవితంలో విజేతలు కావాలంటే ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలన్నారు చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి. చిత్తూరు నగరంలోని గిరింపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యాశాఖ అధికారి వరలక్ష్మి మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే సమస్యలను మహిళలు అధిగమించాలన్నారు. రాజకీయ, ఉద్యోగ రంగాల్లో మహిళలకు సమప్రాధాన్యం లభిస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి ఇంటెన్సివ్ పథకం ద్వారా యువతకు ఉచిత శిక్షణతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చిత్తూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో చిత్తూరులో ప్రతి నెల ఉద్యోగ మేళను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉద్యోగ మేళను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు, పరిసర ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని 3 బ్లాక్లలో నిర్వహించిన స్వచ్ఛతాంధ్ర, స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో డిఆర్ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఇకపై ప్రతి 3వ శనివారం స్వచ్ఛతాంధ్ర, స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం.